ఈ రాష్ట్రానికి కాబోయే మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కడుపున పుట్టిన దరిద్రుడు పుత్రుడు, దరిద్ర పుత్రుడు. ఎవరికి? రాష్ట్రానికి. ఈ రాష్ట్రానికి ఒక దరిద్ర పుత్రుడు రాజశేఖర రెడ్డి కడుపున పుట్టినటువంటి వాడు మమ్మల్ని దత్తపుత్రుడు అని చెప్తా ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, సైకో మాజీ కాబోయే ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, పవన్ కళ్యాణ్ ఎలా నడిచాడు, పవన్ కళ్యాణ్. దీని బదులు శుభ్రంగా నువ్వు ఆంజనేయ దండకు చదువుకున్నావు అనుకో, లక్ష్మీ దండకు లక్ష్మి వస్తుంది, ఆంజనేయ దండకు ధైర్యం వస్తుంది, సుబ్రహ్మణ్యం దండకు ఇంకో పుణ్యం వస్తుంది. ఆ దండకాలు ఏమన్నా చదువుకో, అంతే తప్ప ఏ ఊరు వెళ్ళినా రిపీటెడ్ డైలాగ్, అదే డైలాగ్, అదే మాట తెలుసుకొని. ఇప్పుడు 10 ప్రెస్ మీట్లు ఉంటాయి, 10 ప్రెస్ మీట్లలోనే ఈ 3 ముక్కలే మాట్లాడతాడు. ఈయన గురించి మాట్లాడడానికి ఏమి లేవు. ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడట, ఈయనకేటో బాధ. ఈయన పెళ్ళిళ్ళు చేసుకోకుండా కాపురాలు చేస్తున్నాడేమో ఎక్కడ చాలా చోట. ఈయన పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, విడాకులు ఇచ్చుకున్నాడు, ఈయనకేటో బాధ. అట్లేదు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, లేడీస్ గురించి చాలా లేడీస్కి తల్లిని చెల్లిని బయట సన్నాసి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటంత ఇది నీకు లేదని చెప్పి ఎట్టి పరిస్థితులు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను. ఒక జగన్మోహన్ రెడ్డి, ఇంకా నువ్వు తాడేపల్లిలో ప్యాలెస్లోకి వెళ్ళినటువంటి మనిషివి 5 రోజులకు ఒకసారి ప్రత్యక్షం అవుతావు. ఈ 5 రోజులు తాడేపల్లిలో ప్యాలెస్లోనే ఉన్నావా? నీ బెంగళూరు వెళ్ళిపోయావా? నీ క్రీడలకి బెంగళూరు వెళ్ళిపోయావా? అది పెద్ద రహస్యం అయిపోయింది. ఆఫీసర్లకు కానీ అక్కడ ఉన్న బండ్రోతులకు కానీ సెక్యూరిటీకి కానీ అది ఒక పెద్ద ఛేదించలేని రహస్యం అయిపోతుంది. 5 రోజులు మిస్ అయిపోతున్నాడట ముఖ్యమంత్రి. ఆ తాడేపల్లిలోకి వెళ్తున్నాడట, మళ్ళీ కనపట్టలేదట 5 రోజులు. 5 రోజులకి 6 రోజులకి ప్రజలకి బయటకు వచ్చినట్టు ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో నిన్నే చూశాను. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పరిపాలించిపోతున్నాడు ఈ రాష్ట్రాన్ని. అది చూసి నేర్చుకోమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. Subscribe. Please subscribe. Subscribe. Please do subscribe.